ప్రపంచం అంతా కోవిడ్-19 నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సందర్భంలో కొత్తగా మంకీ పాక్స్ అనే వైరస్ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది. నిన్న అంటే సెప్టెంబర్ 8, 2024 మన భారతదేశంలోని న్యూఢిల్లీలో ఫస్ట్ మంకీ పాక్స్ కేసు అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పేషెంట్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇలాంటి కేసు అనేది 2022లో యునైటెడ్ కింగ్డమ్ లండన్లో ఒక సిటిజన్కి ఈ వ్యాధి గుర్తించడం జరిగింది. అతను ఆఫ్రికా నుంచి తిరుగు ప్రయాణం అయ్యి లండన్ వచ్చినప్పుడు తనకి మే 4, 2022లో ఒళ్ళంతా బొబ్బలు, తర్వాత అరుపుల్లాగా రావడంతో జ్వరంతో ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో టెస్టుల ద్వారా 6 మే 2022న తనకి మంకీ పాక్స్గా నిర్ధారణ చేయడం జరిగింది. అసలు ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది ఎక్కడ పుట్టింది, దీని లక్షణాలు ఏంటి, దీని నివారణ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకోబోతాం. మంకీ పాక్స్ అనేది ప్రప్రథమంగా పశ్చిమ ఆఫ్రికాలోని కోతుల్లో గుర్తించడం జరిగింది. 1958లో మంకీస్లో దీన్ని గుర్తించడం వల్ల ఈ వైరస్కి మంకీ పాక్స్ అనే పేరు పెట్టడం జరిగింది. 1970లో మంకీస్ నుంచి ప్రప్రథమంగా మనిషిలో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆఫ్రికాలో ఇది అంటువ్యాధిగా సంక్రమిస్తూనే ఉంది. ప్రతి 10 మందిలో ఒకరు తీవ్ర అనారోగ్యానికి మరియు మరణాలకు గురవుతున్నారు. ఈ వ్యాధి సంక్రమించిన 2 వారాలకే ప్రపంచంలోని 14 దేశాలకు వ్యాపించడం జరిగింది. ఈ వ్యాధి గురించి WHO గ్లోబల్ ఎమర్జెన్సీని 2 వారాల క్రితం ప్రకటించడం జరిగింది. మన భారతదేశం కూడా ఇప్పటికే భయాందోళనలో ఉంది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి అని అంటే, 1 తీవ్ర జ్వరం, 2 ఒళ్ళు నొప్పులు, 3 ఒంటి మీద బొబ్బలు, కురుపులు. ఈ 4 ఈ వ్యాధి యొక్క లక్షణాలు. ఈ వ్యాధి వచ్చిన తర్వాత 1 వారం నుంచి 3 వారాల దాకా మనిషిలో ఈ వ్యాధి ఉంటుంది. జ్వరంతో కూడిన ఈ వ్యాధి ఈ చికిత్స వచ్చి జనరల్ ఫ్లూ, జనరల్ చికెన్ గున్యాకి, తర్వాత మలేరియాకి, డెంగ్యూకి ఇచ్చిన ట్రీట్మెంట్ దీనికి ఇస్తున్నారు. దీనికి ఇచ్చే వ్యాక్సిన్స్ ఫ్లూ వ్యాక్సిన్స్, నార్మల్ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. కానీ ఇంతవరకు మంకీ పాక్స్కి స్పెషల్ వ్యాక్సిన్స్ అనేవి ఇంకా ఫైండ్ అవుట్ కాలేదు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 18,958 మందికి మంకీ పాక్స్ సంక్రమించడం జరిగింది. ఈ 18,958లో 900 పైచులకు మరణాలు ఇప్పటివరకు జరిగాయి. 250 కొత్త వేరియంట్లని మంకీ పాక్స్లో కనిపెట్టడం జరిగింది. మన భారతదేశంలో ఒక కేసు నిన్న నమోదైంది కాబట్టి చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. కోవిడ్ని ఏ రకంగా అయితే సమర్థంగా మన దేశం ఎదుర్కొందో ఈ వైరస్ను కూడా తప్పకుండా మన దేశం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. కోవిడ్ వ్యాక్సిన్స్ని మనం డెవలప్ చేయడం జరిగింది మన దేశంలో. భారత్ బయోటెక్ కానీ, సీరం ఇండియా కానీ వాళ్ళు మంకీ పాక్స్ మీద కూడా అనేక సంస్థలు ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. తొందరలోనే మంచి వ్యాక్సిన్ రావాలని, మనకు అందరం సేవ్ అవ్వాలని ఆశిద్దాం. అందరూ జాగ్రత్తతో ఉండండి. ఈ అంటువ్యాధుల్ని ఏ రకంగా ఈ గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ సంక్రమించే వ్యాధి కాదు. మాస్కులతోనూ ఇంక దేనితోనూ సంక్రమించేది కాదు. కానీ స్పర్శ ద్వారా ఈ వ్యాధి, అంటువ్యాధి ఒకరి ద్వారా. మొత్తంగా ఉండండి, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి, శుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వండి, భయాందోళనకు గురి కావద్దు. ఈ వ్యాక్సిన్ తొందరలోనే రావాలని, దీన్ని మన భారతదేశం ధైర్యంగా ఎదుర్కోవాలని ఆశిద్దాం. ధన్యవాదాలు.